అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటే ఆంబోతు రాంబాబు అంటారు. గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మాకు దైవ స్వరూపులైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. ఖబర్దార్ అంబటి రాంబాబు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక రాష్ట్ర మంత్రిగా చేసి ఈచంగా మాట్లాడుతున్నావు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు మంచి పద్ధతి కాదు. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఎవరి కోసమో, నీ స్వలాభం కోసం, ప్రయోజనం కోసం మాట్లాడుతున్నావు. ఏం చూసుకొని జగన్మోహన్ రెడ్డి నిన్ను కాపాడలేడు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన నాయకుడు, దమ్ముండ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడిని నీచంగా మాట్లాడటానికి నీకు బుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నావు? కన్న తల్లిదండ్రులను కూడా మాట్లాడావు. అది మంచి పద్ధతేనా? ఇవాళ నిన్ను ఎవడు కాపాడతాడు? అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడావు అంబటి రాంబాబు. ఇప్పటికైనా పద్ధతి నేర్చుకో. ఏం జరిగిద్దో ఆలోచించుకో. నీ వెనకమాల ఎవరుండారు అనుకుంటున్నావేమో, ఏమి చేయలేరు. డోంట్ కేర్. నువ్వు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆంబోతులాగా మాట్లాడబాకు. నీ ప్రయోజనం కోసం, నీ స్వార్థం కోసం మాట్లాడు. రాజకీయంగా మాట్లాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే అంబటి రాంబాబు ఖబర్దార్. నీ అనహమాల శంశాగాళ్ళు ఉండాలనుకుంటున్నావేమో. ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణైన పార్టీ, పద్ధతి గల పార్టీ, నీతి నిజాయితీ కలిగిన పార్టీ. కానీ ఆ రోజు బోచిడికే అన్నారో లేదో అని చూడకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడతారా అని చెప్పి పట్టాభి గారిని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా కొట్లారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కానీ ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సహనంగా, ఎంత ఓర్పుగా ఉండారో వైసీపీ నాయకులు గ్రహించాలి. అదే కనుక ఆవేశంతో మీరు మాట్లాడిన తీరుని బట్టి అలాగే ప్రవర్తిస్తే ఈ రాష్ట్రం ఎలా ఉండేదో ఆలోచించుకోవాలి ఒకసారి అని వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి కోసమో, ఏది కోసమో, ప్రయోజనం కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగానే సంస్కారంగా మాట్లాడాలి. సంస్కారహీనంగా మాట్లాడకూడదు. ఎప్పటికైనా తెలుసుకోండి. ఇప్పుడు